మంది మొత్తం ప్రజలు, నాయకులు, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా అటువంటి వ్యక్తిని అనేటువంటిది ఈ విధంగా అందరూ కూడా వచ్చి బాగానే వచ్చి ఇంత ఎండలో ఇంత హాలిడే అయినప్పుడు కూడా అందరూ కూడా రావడం అనేటువంటిది చాలా చక్కగా సో అది ఎందుకంటే ఈ రోజు అనేటువంటిది చాలా వచ్చాయన్న ఏ విధంగా ఉన్నాయన్న మంచి ఉన్నామంటే అతను రాసినటువంటి ఆ ఐడియా అనేటువంటిది రాజ్యాంగం అనేటువంటిది డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అనేటువంటిది ఈక్వల్గా చదువుతో కొన్ని సంవత్సరాలు ఉండనేటువంటి వాళ్ళకి ఈక్వల్గా రావాలనేటువంటి సమాజం అనేటువంటి కావాలనేటువంటిది కాబట్టి నిజంగా మన జాతీయ పిత అనేటువంటిది ఏ విధంగా అయితే గాంధీజీ ఉన్నారో ఇద్దరు కూడా మన రాజ్యాంగాన్ని అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని అనేటువంటి ఖచ్చితంగా ఈరోజు అనేటువంటి మొత్తం అన్ని మండలాల్లో ఎందుకంటే ఆ రోజులో అంత గొప్ప విషయం ఎవరికీ లేదు. అండ్ ఈ నాట్ ఓన్లీ బ్రాట్ ఇన్ ద బ్యాక్వర్డ్ టుడే అన్ని ఇన్స్టిట్యూషన్స్ మన ఎలక్షన్స్ మన డెమోక్రసీ అన్ని ఇఫ్ ఇట్ ఇస్ సస్టైనింగ్ అది వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు గ్రేట్ పర్సన్. టుడే వీ షుడ్ నాట్ జస్ట్ రిమెంబర్ ఆయన విషయం కూడా మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్. రోజుల ముందే మనము ఎన్నికల్ని పైకి నడిపించుకున్నాము. అందరూ కూడా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నాము. ఇది అన్ని దానికి కారణం మనం రాజ్యాంగం కల్పించినట్టు ఆ రాజ్యాంగంలో 19 సంవత్సరాలు వయసు అయిన మనందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో ఓటు హక్కుని ఇవ్వాలని ఒక ఆలోచనని గొప్ప ఆలోచనని ఈ భారతదేశానికి ప్రవేశపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఆ ప్రజాస్వామ్య పద్ధతి రావాలి. రాజకీయంగా ప్రజాస్వామ్యం అనేది వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఆర్థికంగా అందరూ సమానంగా ఉంటారో, సమాజంలో ఎప్పుడు అందరూ సమానంగా ఉంటారో అప్పుడే ఈ రాజకీయ ప్రజాస్వామ్యం కూడా ఒక స్టేబుల్గా ఉంటుందని ఆయన చివరి రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మాట్లాడలో చెప్పారు. అది ఇప్పుడు కూడా మనకు కొనసాగిస్తూ ఉంది. దానివల్ల అంబేద్కర్ గారు చెప్పిన విధంగా అందరూ కూడా రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రం కాకుండా ఆర్థికంగా ఈ సమాజంలో అందరూ కూడా ఇంకొకరు సమానంగా వివరించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. అంబేద్కర్ ఆశయాల్ని నెరవేర్చడంలో, ఆ విషయాల్ని సాధించడంలో అందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఒకసారి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. No priest, no kshatriya, no vaishya, no shudra. Okay? అందరూ ప్రతి ఒక్కరు శూద్రుడే, ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడే, ప్రతి ఒక్కరు క్షత్రుడే. ఎవరు టాలెంట్ అనేటువంటి ఎలా ఉంటే వాడే అనుకుని చెప్పేసినటువంటి థియరీని నమ్మినటువంటి వ్యక్తి. అది ఒక విధంగా అయినటువంటిది కొంచెం డీటెయిల్లో ఇంకా కొంచెం పోవాలంటే మెసేజ్లో అనేటువంటిది మనం ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా ఆలోచన సరళలో ఆలోచన విధానంలో అనేటువంటిది మనకి జ్ఞాపకాన్ని ఇస్తుంది. అదైతే మనం నమ్మాలి. ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదే సరిగ్గా చేయలేనేమో, ఇదేమో అదేమో వాళ్ళ డామినెన్స్ ఏమో, ఇదేమో చేయట్లేదేమో అనేటువంటి కాదు.
అంటే అప్పుడు అతను ఎన్నుకునే విధానం, అతను ఏమి అనుకున్నాడు, విద్య. ఈ విద్య అనేటువంటిది కొలంబియా యూనివర్సిటీలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అనేటువంటిది మహా అయితే ఈ రోజు చదువుతున్నాడు ఎంతమంది అంటే ఒకరు ఇద్దరు ఇప్పుడు చదువుతూ ఉంటారు, ఒకరు కానీ ఇద్దరు కానీ. అలాంటిది ఆ టైంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివి అనేటువంటిది విద్య అనేటువంటిది చేసి వస్తే ఆటోమేటిక్ గా అందరం ఈక్వాలిటీ వస్తుంది. లేకపోతే అప్పటి వరకు ఎంత చెప్పినా ఈక్వాలిటీ రాదు. విద్య దాంతో పాటు స్కిల్ అనేటువంటిది రావాలని చెప్పింది. ఆ థియరీని నమ్మి సో మనశాస్త్రం అనేటువంటిది వర్ణ సిస్టమ్ గురించి ఉంది కాబట్టి మనశాస్త్రం అన్నారు. అయినా ఇంకా చెప్పాలనుకుంటే ఎంత చెప్పినా రాజ్యాంగం చేసినా తిరిగి మళ్ళీ ఆ మనశాస్త్రం ప్రకారంగా ఓట్లు వేస్తున్నాం, అవునా కదా? మరి ఇంకా అది పోవాలి. అది పోతే అనేటువంటిది ఇంకా నిజంగా అనేటువంటిది దానికి సార్థకత అనేటువంటిది వస్తుంది. ఈరోజు అంబేద్కర్ జయంతికి నేను ఇక్కడ మాట్లాడడం అది యాక్చువల్లీ నేను అంత పెద్దగా ఏమీ సాధించడం లేదు. బట్ ఇది ఇంకా ఒక 30 సంవత్సరాలు నాకు ఇక్కడ సర్వీస్ ఉన్నాయి. అండ్ ఆ సంవత్సరాల్లో నేను ఖచ్చితంగా హామీ ఇస్తాను, అంబేద్కర్ గారి విజన్ మనం గుర్తు we should not just remember it on today, but his vision for the nation. ఇప్పుడు ఆ టైంలో చాలా ఈ విషయాన్ని కూడా ఆయన ఒక పై ఆలోచన చేసి ఏదో ఒక పాసింగ్ స్వీపింగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వరు. ఏదైనా సరే మీరు ఆయన రాసిన ఒక్క లైన్ తీసుకుంటే ఆ లైన్ మీరు అనలైజ్ చేస్తే దాని వెనక చాలా లేయర్స్ ఉంటాయి, చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. అంత వినూతనంగా అంత సైంటిఫిక్గా ఆలోచన చేసిన వ్యక్తి. ఆయన గురించి చాలా ఉన్నాయి. మీరు మన ఎకనామిక్స్ తీసుకుంటే అంటే అందరికీ తెలియని విషయం, అందరికీ తెలిసిన విషయాలు ఏమి, ఆయన రాజ్యాంగం రాశారు, ఆయన బాగా పై చదువుకున్నారు, ఫారిన్ యూనివర్సిటీకి వెళ్ళారు, లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ చదువుకున్నారు. సో అలాగే చెప్తూ ఉంటారు. బట్ ఆయన గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇది. ఈరోజు మనం ఓటు హక్కుని వినియోగించుకుంటున్నామంటే దానికి మొట్టమొదటి కారణం అంబేద్కర్ గారే. సో ఎవరు కూడా సత్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు రాజ్యాంగం కలిగించినటువంటి ఈ ఓటు హక్కు అనేది ఆయన ఆలోచన చేసి మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్ చూస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. దాని ముందు ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, ఓటింగ్ రైట్ ఎవరికి ఇస్తారు, ధనవంతులకే, ఆస్తి ఉన్న వాళ్ళకే ఓటు. మళ్ళీ కొంచెం రిలాక్స్ చేసి వీళ్ళకి ఓటు హక్కు, వాళ్ళకి ఓటు హక్కుని కొంచెం రిలాక్స్ చేసి ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కే ఓటు హక్కు అనేది మన దీనికి ముందు ఉన్న రాజ్యాంగం, దానికి ముందు ఉన్న ప్రభుత్వం బ్రిటిష్ పాలనలో ఉండేది. ఏషియన్ కామర్స్ రాసినప్పుడే దాంట్లో చాలా క్లియర్గా దీని గురించి డిస్కస్ చేశారు. ఆ డిస్కస్ చేసినప్పుడే అప్పుడు ఆ టైంలో 1920s పెద్ద ఎకనామిస్ట్ ఎవరంటే వరల్డ్లో పెద్ద ఎకనామిస్ట్ ఎవరు అప్పుడు? కీన్స్, జాన్ మెనాక్ కీన్స్. ఆ కీన్స్ రాసిందే కరెక్ట్ అంటారు. ఆయన ఏ థియరీ చెప్పినా, ఏ ఫిలాసఫీ చెప్పినా ఎకనామిక్స్ గురించి అదే కరెక్ట్ అని చెప్పేసి వరల్డ్ మొత్తం కూడా అందరూ ఒప్పుకుంటారు. అలాంటి ఒక ఎకనామిక్స్ లో మీరు చెప్పిన దాంట్లో నేను తప్పు పెడుతున్నాను, అది కరెక్ట్ కాదు, ఇండియాకి అది వచ్చేసి సరి కాదు. సో ఇండియాకి ఈ రకంగా ఉండాలి, ఇప్పుడు వరల్డ్ కూడా ఎకనామిక్స్ లో ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనం ఇలాంటి పద్ధతిని వాడాలని చెప్పేసి ఆయన కొత్తగా చాలా ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ని డిజైన్ చేయడం జరిగింది, దాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు కూడా మన చేతిలో ఉన్నాయి, మరి ఎవరు చదవట్లేదు, ఎవరు దాన్ని రికగ్నిషన్ ఇవ్వట్లేదు. సో దానివల్ల బయట తెలియకుండా ఉంది. సో ఆ రకంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు నీళ్ళ గురించి మాట్లాడుతున్నాము, సాగునీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము, కెనాల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాము, రిజర్వేయర్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఈరోజు కరెంటు గురించి మాట్లాడుతున్నాము, ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుతున్నాము, డిస్కామ్ గురించి మాట్లాడుతున్నాము, పవర్ సప్లై గురించి మాట్లాడుతున్నాము. ఇవన్నీ చేసింది ఎవరు? ఫస్ట్ ఈరోజు వాటర్ రిసోర్సెస్ అనే ఒక డిపార్ట్మెంట్ ని, వాటర్ కమిషన్ ని ఫస్ట్ చేసింది ఎవరు? అంబేద్కర్ గారే చేశారు. పవర్ కమిషన్, సెంట్రల్ పవర్ కమిషన్ ని నిర్మాణం చేసింది ఎవరు? అంబేద్కర్ గారే చేశారు. ఎవరికి తెలియదు. సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ పవర్ కమిషన్ కావచ్చు, ఏ రకంగా డ్యామ్ కట్టాలని, హీరాకుడ్ డ్యామ్ ని పర్సనల్ గా డిజైన్ చేసింది ఆ ఇంజనీర్ తో కూర్చి పర్సనల్ గా టెన్నిస్ వ్యాలీ
అక్కడ జార్జియా, యుఎస్ లో ఉన్న జార్జియాలో ఉన్న టెన్నిస్ వాలీ అథారిటీ మోడల్ తీసుకుని ఆయన ఇక్కడ ఒక మోడల్ పెట్టేసి ఆ హిరాకుండ ఇంజనీర్ తో కలిసి ఆ మొత్తం రిజర్వాయర్ ని, దీని ముందు రిజర్వాయర్ అంటే ఏం చేస్తాము, ఒక నీళ్లు స్టోర్ చేసుకున్న ఒక నెలలాగా చూసుకుంటాము. అలా కాదు, దానిలో మల్టీపర్పస్ ఉందని చెప్పేసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ని తీసుకుని వచ్చింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ 1942 చేశారు. మరి 1947 తర్వాత నెహ్రూ గారు చేసినప్పుడు అందరూ నెహ్రూ గారు ఏం చెప్పారు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఆర్ మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అన్నారు. అతనికే దేవాలయాలు అన్నారు. మన భారతదేశంలో అతనికే దేవాలయాలు ఏవి అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్నారు. అలాంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు అనే విషయాన్ని ఎవరు కూడా చెప్పారు.